అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి ఫిఫ్త్ క్లాస్ వర్క్ బుక్ అందులో వర్క్ షీట్ 8.5 పేజ్ నెంబర్ 135లో ఉంది. యాడ్ వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనమాట. జనరల్‌గా ఈ యాడ్ వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వస్తుంది. యాడ్ వెబ్ అనే పార్ట్‌లో యాడ్ వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. ఐ డాష్ ఇన్ ద ఈవినింగ్. ప్లే యూజువల్లీయా? యూజువల్లీ ప్లేనా? ఇక్కడ యాడ్ వెబ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే హౌ మెనీ టైమ్స్? ఎన్నిసార్లు? ఎన్నిసార్లు బడికొచ్చావు? ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళావు? ఈ విధంగా ఎన్నిసార్లు అనేది వస్తుంది. ఎల్లప్పుడూ ఇట్లా యూజువల్లీ కానివ్వండి, నెవర్ కానివ్వండి, ఆఫెన్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిందకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఐ డాష్ ఇన్ ద ఈవినింగ్. యూజువల్లీ ప్లేనా? ప్లే యూజువల్లీ. జనరల్‌గా చదవడం రీడింగ్ హ్యాబిట్ ఉన్నోళ్ళైతే అసలు రూల్ తెలియకుండానే పెట్టేస్తారు. ఏంటంటే రూలు జనరల్‌గా ఐ యూజువల్లీ ప్లే ఇన్ ద ఈవినింగ్ అనేసి పెట్టేస్తారు. అయితే రూల్ ఏంటంటే వెర్బ్‌కి ముందు ఉంటుందండి. వెర్బ్‌కి మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది. ఇక్కడ ప్లే అనేది వెర్బ్. ముందు ఉంటుంది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి. వేణు డాష్ లేట్ ఫర్ వర్క్. ఇక్కడ మనకి రాయాల్సి ఉంటుంది. గోస్ అనేది వెర్బ్ ముందు ఉంటుంది. వేణు నెవర్ గోస్ లేట్ ఫర్ వర్క్. అంటే మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. శ్యామ్ డాష్ ఎర్లీ టు బెడ్. మరి మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత ఉంటుంది. శ్యామ్ ఈజ్ ఆఫెన్ ఎర్లీ టు బెడ్. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. శ్యామ్ ఈజ్ ఆఫెన్ ఎర్లీ టు బర్డ్. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మెయిన్ వెర్బ్ ముందు ఉంటుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చిల్డ్రన్ డాష్ టు ప్లే గేమ్స్. మెయిన్ వెర్బ్ తర్వాత చిల్డ్రన్. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏంటి? లైక్. ఓకే, లైక్ అనేది మెయిన్ వెర్బ్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది. చిల్డ్రన్ ఆల్వేస్ లైక్ టు ప్లే గేమ్స్. చిల్డ్రన్ లైక్ ఆల్వేస్ కాదు, చిల్డ్రన్ ఆల్వేస్ లైక్ టు ప్లే గేమ్స్. సార్ అంతా ఇలానే ఉంటుందా అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ సమ్ టైమ్స్. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ముందు పెట్టొచ్చు. ఏది? మెయిన్ వెర్బ్‌కి ముందు కానీ, అసలు సెంటెన్స్ ముందు కానీ, సెంటెన్స్ చివర కానీ, మెయిన్ వెర్బ్ ముందు కానీ, అట్లా దానికి సమ్ టైమ్స్ అనే దానికి ఉంది. అది కూడా మనం ఇంకోసారి చర్చిద్దాం. సమ్ టైమ్స్ ఎక్సెప్షన్ సమ్ టైమ్స్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మాత్రం మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత ఉంటుంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి, కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చారు. రైట్ ఆర్డర్ ఆఫ్ ద వెర్బ్ అండ్ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేసి. ఇక్కడ ఐ డాష్ ఈట్ జంక్ ఫుడ్ బికాజ్ ఐ నో దట్ ఈస్ నాట్ హెల్తీ. నేను జంక్ ఫుడ్ తింటానా తిననా, అది అన్హెల్తీ అంటున్నాడు. అంటే తినననే కదా. ఐ నెవర్ ఈట్ జంక్ ఫుడ్ బికాస్ ఐ నో దట్ ఇట్ ఈస్ నాట్ హెల్తీ. ఎందుకంటే జంక్ ఫుడ్ ఎప్పుడు తిన్ను, ఎందుకంటే అది హెల్తీ కాదు. ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్‌కి ముందుంది ఏంటది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ ఆమ్ నెవర్ లేట్. చూడండి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇవి ఉపయోగపడతాయి. చాలా సింపుల్. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు సింపుల్గా ఏం రాసుకుంటారు? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మెయిన్ వెర్బ్‌కి ముందు, హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత ఉంటుందని చక్కగా ఒకే దాంట్లో రాసేసుకోవచ్చు. ఐఎమ్ నెవర్ లేట్ ఫర్ స్కూల్. మెయిన్ వెర్బ్‌కి ముందు ఉంది ఏంటది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది రాసుకొని సింపుల్గా కింద రాసుకోవచ్చు. మెయిన్ వెర్బ్‌కి ముందు, హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉండును. నోట్స్ ఎలా రాసుకోవాల్సి ఉంటాయి ఇలాంటి ఓ చిన్న ఎగ్జాంపుల్ రాసుకోవడం, దానికి కింద రాసేసుకోవడం. మనం గంట వింటే మనకి జస్ట్ ఒక 5 నిమిషాల పాటు గట్టిగా దొరికిద్ది. అది రాసుకుంటే చాలు, 5 నిమిషాలు గంటను మెయింటైన్ చేస్తాయి. చివరిలో మనం అది రీక్యాప్ చేసేటప్పుడు మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఐఎమ్ నెవర్ లేట్ ఫర్ స్కూల్. ఐఎమ్ డాష్ ఆన్ టైం. ఎప్పుడు స్కూల్కి వెళ్ళా? ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం. హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత వచ్చింది చూడండి. హెల్పింగ్ వెర్బ్‌కి తర్వాత వచ్చింది ఏంటది? యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఐ వెంట్ టు ఏ రెస్టారెంట్ లాస్ట్ వీక్ బట్ ఐ డాష్ ఈట్ ఎట్ హోమ్. నేను రెస్టారెంట్కి వెళ్ళా కానీ, అంటే దానికి వ్యతిరేకంగా ఆల్వేస్ ఈట్ ఎట్ హోమ్. నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే తింటా, కాకపోతే మొన్న ఒక్కరోజు మాత్రం
అదే అంతకుముందు వారం మాత్రం ఏం చేశా, జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళా. ఐ ఆల్వేస్ ఈట్ ఎక్కడ వచ్చింది, మెయిన్ వెర్బ్కి ముందు వచ్చింది. మెయిన్ వెర్బ్కి ముందు హెల్పింగ్ వెర్బ్కి తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఐ డాష్ వాచ్ సీరియల్స్ బికాజ్ ఐ హేట్ దెమ్. నేను సీరియల్ అసలు చూడను. ఐ నెవర్ వాచ్ సీరియల్స్ బికాజ్ ఐ హేట్ దెమ్. ఆల్వేస్ అంటే ఎప్పుడు చూస్తానని, హేట్ చేసేవాడు చూస్తాడా, చూడ్డు. ఐ నెవర్ వాచ్ సీరియల్ బికాజ్ ఐ హేట్ దెమ్. నేను సీరియల్స్ని చూడను ఎందుకంటే నాకు అది నచ్చవు, ఇష్టం. కార్టూన్ షోస్ ఆర్ మచ్ బెటర్. ఎక్కడుందండి నెవరు, మెయిన్ వెర్బ్కి ముందుంది. వి గో టు జిమ్ ఫర్ ఎక్సర్సైజెస్. ఆల్వేస్ అని వస్తుందా, రాదు. ఆల్వేస్ అయితే రోజు వెళ్ళాలి, కానీ వారానికి 3 సార్లు వస్తాడంట, అందుకని సమ్ టైమ్స్. వి గో టు జిమ్ ఫర్ సమ్ టైమ్స్, మేబీ 3 days ఆ వీక్. సమ్ టైమ్స్ ఒక్కటే ఈ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో కొన్ని ఉన్నాయి, ఒక్క సమ్ టైమ్సే కాదు కొన్ని ఉన్నాయి, కానీ అందులో ఎక్కువ సార్లు మనల్ని టచ్ చేసేది సమ్ టైమ్స్. ఇది ఎక్కడైనా స్టార్టింగ్లో అదేండి, సమ్ టైమ్స్ వీ గో టు జిమ్ ఫర్ ఎక్సర్సైజెస్ మేబీ 3 days ఆ వీక్. స్టార్టింగ్లో కూడా పెట్టుకోవచ్చు, అర్థం మారదు. వీ గో టు జిమ్ ఫర్ ఎక్సర్సైజెస్ సమ్ టైమ్స్ మేబీ 3 days ఆ వీక్ అనేసి రాయొచ్చు. అట్లా ఈ సమ్ టైమ్స్ అనేది మాత్రం స్టార్టింగ్ పెట్టినా ఓకే, మధ్యలో పెట్టుకున్నా ఓకే, కొన్ని సెంటెన్స్ అయితే చివరిలో కూడా వచ్చింది. కాకపోతే మనకు తెలిసిన ఒకే ఒక మంచి 99% వర్తించే రూల్ ఏంటంటే, మెయిన్ వెర్బ్కి ముందు హెల్పింగ్ వెర్బ్కి తర్వాత వస్తాయి యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి. కాబట్టి అదొక్కటి మనం గుర్తుంచుకుంటాం, ఎక్సెప్షన్ కూడా గుర్తుంచుకుంటాం సమ్ టైమ్స్ అనేది.